పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్తా చెదారం లేకుండా చూడాలి. అదేవిధంగా మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మరి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి దీనికి సంబంధించినటువంటి పాట ఇంత వింత రోగాలు విపరీతంగా వస్తున్నాయి.